Hi, this is Rashmi. Welcome back to our channel. మన ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, సమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. బట్ ఈ వీడియోలో నేను ఒక ఎక్సర్సైజ్ లాగా ఏం చేస్తున్నానంటే ఈ థియరీని ఉపయోగించి ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ యూస్ చేసుకుని నేను ఈ ప్రాపర్టీస్ యూస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు 5 ఇచ్చారు, 5 ఉన్నాయి. లైక్ క్రియేట్ న్యూ స్క్రిప్ట్ కాల్డ్ అకౌంట్ demo.groovy. ఒక కొత్త న్యూ ఫైల్ని account.demo అనే ఒక నేమ్ మీద గ్రూవీ ఫైల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ దానిలో అకౌంట్ అనే క్లాస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత క్రియేట్ ఏ ప్రాపర్టీ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ టైప్ బిగ్ డెసిమల్ అండ్ ఇనిషియలైజ్ ఇట్ టు 0. అంటే బిగ్ డెసిమల్ అనే ఒక ప్రాపర్టీని తీసుకుని దాన్ని ఇనిషియలైజ్ 0గా ఫస్ట్ మనం ఇనిషియల్గా దాన్ని 0 అనేది తీసుకోవాలి. తర్వాత క్రియేట్ ఏ ప్రాపర్టీ కాల్డ్ టైప్ స్ట్రింగ్. ఒక ప్రాపర్టీ టైప్ స్ట్రింగ్ అనే ప్రాపర్టీని మనం కాల్ చేయాలి. తర్వాత డిపాజిట్ మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ అది క్రియేట్ చేసిన తర్వాత అది అనేది మన బ్యాలెన్స్కి వెళ్ళే దానిలో యాడ్ అవ్వాలి. ఓకే, ఇవి మనకి ఉన్న 5 ప్రాపర్టీస్. ఈ 5 ప్రాపర్టీస్ని మనం యూస్ చేసుకుని మనకు ఇప్పుడు ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు account.demo.groovy అనే ఫైల్ ఓపెన్ చేశాను. ఈ ఫైల్లో ఫస్ట్ మనకి ఏం చెప్పాడు, మన ఫస్ట్ పాయింట్ అనేది ఏంటి, క్లాస్ అకౌంట్ టైప్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ క్లాస్ని ఓపెన్ చేశాను. ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్. విత్ ఇన్ క్లాస్ మనకి ఏముంది, దానిలో ఒక బిగ్ డెసిమల్ అనే దాన్ని చూడండి. విత్ ఇన్ క్లాస్ మనకి ఏం చేశాడు, ఫస్ట్ ఏంటి స్క్రిప్ట్ మన ఒక కాల్ అకౌంట్ demo.groovy అనే ఫైల్ క్రియేట్ చేయమన్నాడు. నేను క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఒక క్లాస్ అనేది అకౌంట్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ మనం ఇప్పుడు బిగ్ డెసిమల్ అనే ఒక వేరియబుల్ని టైప్ ఆఫ్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ ఇనిషియల్గా 0 అని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, విత్ ఇన్ క్లాస్ బిగ్ డెసిమల్ టైప్. నేను బ్యాలెన్స్ అని వేరియబుల్ తీసుకున్నాను. బ్యాలెన్స్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఇనిషియల్గా దాన్ని 0 అని చేయమన్నా, జీనియర్గా మనం ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాడు ఏం చెప్పాడు మనకి, స్ట్రింగ్ టైప్. ఒక స్ట్రింగ్ టైప్ ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ. ఇప్పుడు మనం బిగ్ డెసిమల్ టైప్ ప్రాపర్టీ బ్యాలెన్స్ వేరియబుల్ యూజ్ చేసి క్రియేట్ చేసాం కదా, అలాగే ఇంకో ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ చెప్పాడు, టైప్. ఒక ప్రాపర్టీ తీసుకో, అది స్ట్రింగ్ టైప్లో ఉండాలని చెప్పాడు. దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలని చెప్పలేదు కాబట్టి నేను స్ట్రింగ్ టైప్ తీసుకుంటున్నాను. స్ట్రింగ్ టైప్. ఓకే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చెక్కింగ్ ద్వారా సేవింగ్స్కి తర్వాత ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. సేవింగ్. ఓకే, తర్వాత విత్ ఇన్ దీనిలో మనకేం చెప్పాడు, ఒక మెథడ్ అనేది క్రియేట్ చేయమన్నాడు. ఏ మెథడ్, బిగ్ డెసిమల్ ఒక మెథడ్ అనేది క్రియేట్ డిపాజిట్ మెథడ్ క్రియేట్ చేయాలి. అది మన బ్యాలెన్స్ని మన అకౌంట్లో యాడ్ చేయాలి. అలా ఉండాలి ఆ మెథడ్, దాని వర్కింగ్ అనేది అలా ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. డిపాజిట్. ఈ డిపాజిట్ మెథడ్లో ఒక వేరియబుల్, ఐ థింక్ ఒక పారామీటర్ అని తీసుకుంది. ఆ పారామీటర్ వచ్చేసరికి బిగ్ డెసిమల్ టైప్ అమౌంట్ అన్నమాట. అమౌంట్. ఓకే, I will open method. I will post method, and within method నేను దాని ఏముంది, ఆ బ్యాలెన్స్ మన అకౌంట్ అది అనేది మన బ్యాలెన్స్కి యాడ్ అవ్వాలని ఉంది, అంతే కదా. బ్యాలెన్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్ అన్నమాట.
ఎప్పుడైతే ఇంకో కొత్త అమౌంట్ అని చేయండి, ఈ బ్యాలెన్స్ 0.0 ఉంది కదా, అది మా ఈ అమౌంట్ అనే దానికి యాడ్ చేసుకొని తర్వాత ఈక్వల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ నేను ఈ మెథడ్ నుంచి బయటకు వచ్చేసి ఐ విల్ టేక్ అనదర్ లైక్ బిగ్ డెసిమల్ టైప్. ఓకే, ఇప్పుడు డిపాజిట్ ఉన్నట్టే నెక్స్ట్ ఏంటి విత్డ్రా మెథడ్. విత్డ్రా ఓకే, విత్డ్రా మెథడ్లో సేమ్ బిగ్ డెసిమల్ టైప్ అమౌంట్. One minute. Yeah. Control C and Control V. ఓకే, నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి సేమ్ నా మెథడ్లో ఏమి యూజ్ చేసి మన దగ్గర ఏదైతే మనకుందో సేమ్ ఏదైతే విత్డ్రా చేసామో దాని నుంచి మైనస్. ఇప్పుడు మనం ఏదైనా బ్యాలెన్స్ క్రెడిట్ చేస్తే ప్లస్ అవుతుంది బ్యాలెన్స్కి, అండ్ విత్డ్రా చేస్తే దాని నుంచి కట్ అవుతుంది కదా, సేమ్ అలా. ఓకే, ఆఫ్టర్ దట్ నేను మెథడ్ నుంచి బయటకు వచ్చేసాను, క్లాస్ నుండి బయటకు వచ్చేసాను. నెక్స్ట్ నేను ఒక అకౌంట్ చెక్కింగ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, న్యూ అనే దాన్ని యూస్ చేసి. నెక్స్ట్ అకౌంట్ సేవింగ్స్ అనే దానికి కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అకౌంట్ చెక్కింగ్. అకౌంట్ చెక్కింగ్ అకౌంట్ టైప్ వచ్చేసరికి చెక్కింగ్. హౌ టు స్ట్రింగ్ టైప్ అని యూజ్ చేసాం కదా దాని. చెక్కింగ్. అండ్ నెక్స్ట్ నేను దీనిలో ఒక 100 రూపీస్ అనేవి డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే సేవింగ్స్కి ఒకటి. ఓకే, సేవింగ్ అని యూజ్ చేసి నేను ఇక్కడ సేవింగ్లో ₹50 డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఈ చెక్కింగ్స్ని సేవింగ్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ చెక్కింగ్. సేమ్ సేవింగ్. ఓకే, ప్రోగ్రామ్ అయిపోయింది, రాయడం అయిపోయింది. ఇప్పుడు మనం రన్ చేస్తుంది. రన్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ వచ్చేసరికి అకౌంట్. ఓకే, ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, స్ట్రింగ్గా చేంజ్ చేసుకోవాలి. ఓకే, దట్స్ వై వి ఇంపోర్ట్ ఎనామలస్ క్లాస్. వీ కెన్ యూజ్ ఎనామలస్ క్లాస్ కదా. whenever we use @symbol, then మన కంపైలర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అది ఎనామలస్ క్లాస్ అని. గ్రూవీ
dot transform dot toString. ఓకే, సేవ్. చూడండి మనకి అవుట్పుట్ వచ్చింది. అకౌంట్ డేలో మన సేవింగ్స్ 100 వేసాము, చెకింగ్లో అండ్ సేవింగ్లో వచ్చి 50 రూపీస్ వేసాం. ఓకే, మన ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. మనకి వాడు ఏం చెప్పాడు? ఓకే, నేను ఇప్పుడు ఈ టోటల్ ఇప్పుడు అకౌంట్లో చెక్కింగ్ 100 ఉంది, సేవింగ్స్ ఇక్కడ ఉంది కాబట్టి నేను మొత్తం టోటల్ని ప్రింట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను టోటల్ని ప్రింట్ చేయాలండి. ఐ వాంట్ క్రియేట్ అనదర్ మెథడ్ లైక్ దట్ యూజ్ మెథడ్. ఓకే, ఆఫ్టర్ విత్డ్రా మెథడ్ ఐ విల్ క్రియేట్ అనదర్ మెథడ్ లైక్ బిగ్ డెసిమల్ ప్లస్. అంటే మీరు మెథడ్ ఓవర్లోడింగ్లో చూసినప్పుడు మనము ప్లస్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎడిషన్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఎడిషనే కాబట్టి నేను ప్లస్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, బిగ్ డెసిమల్ ప్లస్. ఐ వాంట్ టు యూజ్ ప్లస్ మెథడ్ చెప్పాను కదా, ప్లస్. I take two variables like account okay, we'll open this method. Within this method I want to start balance equal account dot balance. Okay, next I want to print total kada, that's why big decimal type total equal to చెక్కింగ్. మనకి టోటల్ ఎందుకు ఎప్పుడు వస్తుంది? మనం చెక్కింగ్ని సేవింగ్ని యాడ్ చేసినప్పుడే కదా. సేవింగ్ అండ్ ప్రింట్ అండ్ టోటల్. ఓకే, సేవ్, డన్. Sorry, it gives error in 29th letter. Okay, ఓకే, ఎర్రర్ ఏమిటంటే మనం ఇక్కడ అకౌంట్ అని పెట్టాము, ఇక్కడ కామా అనేది యూజ్ చేసుకోవాలి, తీసేసాను. అండ్ ఐ వాంట్ టు సేవ్ ఇట్ అండ్ రన్ చేస్తున్నాను. ఓకే, వెయిట్ ఏ మినిట్. యా, చూడండి ఇక్కడ మనకి వచ్చేసరికి చెక్కింగ్ 100 రూపీస్ వచ్చింది, అకౌంట్ 50 రూపీస్ సేవింగ్స్ వచ్చింది, అండ్ 50 రూపీస్ మిగిలినవి వచ్చింది. అంటే మనం బ్యాలెన్స్ ఏముంది? చెక్కింగ్ అంటే ఏంటి? దానిలో నుంచి సేవింగ్స్ నుంచి 50 రూపీస్ అని తీసేసాం కాబట్టి మనకు అనేది ఇప్పుడు 50 రూపీస్ వచ్చింది. ఓకే, యా, ఇది మనము ఎక్సర్సైజ్ అనమాట. ఈరోజు మనము పడిచినవన్నీ మనము ఫుల్ఫిల్ చేసాం కదా. ఫస్ట్ అకౌంట్ అండ్ డెమో డాట్ గ్రూవీ అనే స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసాము ఫైల్ని. నెక్స్ట్ క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ అని క్లాస్ క్రియేట్ చేసాము. బిగ్ డెసిమల్ అని వేరే ప్రాపర్టీ వేరియబుల్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్ట్రింగ్ టైప్ వేరియబుల్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మెథడ్స్ కూడా యూజ్ చేసి డిపాజిట్కి విత్డ్రా చేసి అండ్ యాడ్ కోడ్ టోటల్ కూడా చేసాము. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీఎల్ఆర్ ట్రైనింగ్.